హాయ్ ఏరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో 8th క్లాస్కి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ 1 మోడల్ పేపర్లో ఉండేటువంటి లెక్కలు మనం నేర్చుకుందాము. సో మోడల్ పేపర్ ఇది. సో దట్ ఈజ్ FA1. సో ఇది మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే 8th క్లాస్ సంబంధించి 15 బిట్లు ఇస్తారు. 15 × 1 15 1 15. 2 మార్క్స్ వస్తుంది, 2 ఇస్తారు. 2 2 4 మార్క్స్. 4 మార్క్స్ 2 ఇస్తారు. 2 4 8 మార్క్స్. అదే 8 మార్క్స్లో 2 ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ఏదైనా ఒకటి రాయొచ్చు. 188. సో టోటల్గా 15 + 4 19, 19 + 16 35 మార్క్స్. సో ఇందులో ఉండేటువంటి సమస్యను మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే మనం కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు చూసుకుంటే బిట్స్ చూద్దాం. ముందు ఫస్ట్ బిట్ ఏముంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా 2తో ఎండ్ అవ్వదు. ఎండ్ విత్ డిజిట్ 2 7 8తో అవ్వదు మనకి. కాబట్టి ఇది 3 అవ్వదు. కాబట్టి 9తో పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. డి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఇట్ కెనాట్ డజంట్ ఎండ్ విత్ ద డిజిట్ 2 7 and 8 అవి కంపల్సరీ. కాబట్టి అది తీసేయండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ 64 స్క్వేర్ 108 స్క్వేర్ 292 స్క్వేర్ 36 స్క్వేర్ ఎండ్ విత్ ద డిజిట్ 4. డిజిట్ 4 వచ్చేది ఏంటి? ఇక్కడ చూడండి, 4 స్క్వేర్ అంటే 16 అంటే 6 వస్తుంది ఎండ్ ద డిజిట్. 8 స్క్వేర్ 64 అంటే లాస్ట్లో 4 వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 6 స్క్వేర్ 6 × 6 36 ఇది వస్తుంది. సో ఎండ్ విత్ ద డిజిట్ 4 అన్నప్పుడు ఏంటి? ఈ రెండు వస్తాయి. 108 స్క్వేర్ 292 స్క్వేర్. ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సి. క్యాలిక్యులేషన్ చేసుకో. గివెన్ 125 స్క్వేర్ = 15625. వాట్ ఈస్ ద వాల్యూ 126 స్క్వేర్? సో మనకి ఇప్పుడు కూడా నెక్స్ట్ది కావాలన్నప్పుడు 15625 కావాలి. అన్నిట్లోనూ ఉంది. తర్వాత ఏం చేయాలంటే 125 + 126 చేయాలి. 125 + 126 అంటే 251. రెండు కలిపితేను. సో 15625 + 251 అంటే డి ఆప్షన్ కరెక్ట్. సో ఈ ఆన్సర్ ప్లస్ ఈ 125 126 యాడ్ చేయాలి. 251. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 441 m స్క్వేర్. లెంత్ అన్నప్పుడు ఏంటి? SS స్క్వేర్ అంటే 441. దీని స్క్వేర్ రూట్ కట్టండి. సో 21 స్క్వేర్ √r. సో 21 అవుతుంది. దట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్. సో 21. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ బిట్స్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ 4, 9, and 10. సో ముందుగా ఏం చేయాలి? స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం కట్టండి. ముందు ఎల్సిఎం ఆఫ్ 4, 9, and 10 మనం చేసుకుంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 టేబుల్ 2 9 5 2 టేబుల్ 1 9 5. ఇంకేం బాట్లే. 3 అంటే 2 4 4 5 20 20 × 9 180 వచ్చింది. ఎంత వచ్చింది? 180. సో అన్నీ కూడా 180 అన్నప్పుడు ఇది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. 180ని ఎలా రాయొచ్చు మనం? 180 అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ × 5. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఇంకొక 5 కావాలి. ఏం కావాలి? ఇంకొక 5 కావాలి. సో అప్పుడు ఎంత అవుతుంది? 180 × 5 ఎంత అయింది? 900. సో 900 ఇస్ స్మాలెస్ట్ నెంబర్. దట్ ఈజ్ మీకు అర్థమైంది. ఇది ముందు ఎల్సిఎం కట్టే 180ని ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ 9 అంటే 3 స్క్వేర్ × 5. సో అన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. 5 అనేది ఓన్లీ 1 నెంబర్ ఉంది. సో 1 more 5 ఈజ్ నీడెడ్. సో 5 is the least number that should be multiplied to make it a perfect square. So 180 × 5 900. సో 900 వేసుకోవాలి. సో ఫైండ్ ద, ఇక్కడ ఏంటి? సి ఆప్షన్ రాసుకుంటారు. ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ 27,000. 27,000 అంటే ఎంత? 27 × 100,000. దీన్ని 3 క్యూబ్ × 10 క్యూబ్. సో దీన్ని క్యూబ్ రూట్ కడితే ఎంత? 3 × 10 హోల్ క్యూబ్ అంటే 30 హోల్ క్యూబ్ అంటే 30 ఇది ఆన్సర్. క్యూబ్ రూట్ అంతా 30. 30 ఎక్కడ ఉంది? బి ఆప్షన్లో కరెక్ట్. క్యూబ్ రూట్ కట్టాలి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 1323 మస్ట్ బి మల్టిప్లైడ్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ క్యూబ్. క్యూబ్ అవ్వాలంటే, పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఏంటి? చూడండి, ముందు 1323 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 3 టేబుల్ 3 4 12 4 1. మళ్ళీ 3 టేబుల్ 3 4 27
మళ్ళీ 7 టేబుల్ 21, 7 టేబుల్ 3, 3 టేబుల్ 1, అంటే 3 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే 3 క్యూబ్ ఉంది, 7 స్క్వేర్ ఉంది, 1 మోర్ 7, ఇంకొక ఏం రావాలి, ఇంకొక 7తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 3 క్యూబ్ అంటే 3 క్యూబులు 3 3లు ఉన్నాయి, 7 స్క్వేర్లో 7 రెండే ఉన్నాయి, ఇంకొక 1 మోర్ 7 ఈజ్ నీడ్ టు పర్ఫెక్ట్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. సో 7 అనేది కావాలి, అంటే బి ఆప్షన్ ఇది కరెక్ట్. సో వర్కింగ్ కూడా మీరు ఆ పక్కన రాసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ బిట్స్ చూద్దాం. చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటే 1331, దీని క్యూబ్ రూట్ 11 క్యూబ్ అవుతుంది, ఎందుకంటే 11 ఇంటూ 11 121, 121 ఇంటూ 11 1331 క్యూబ్. సో 11 సి ఆప్షన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ది గ్రేటెస్ట్. ఇక్కడ 67 క్యూబ్ మైనస్ 66 క్యూబ్, ఇది కూడా 43 క్యూబ్ మైనస్ 42 క్యూబ్. ఇక్కడ స్క్వేర్స్ అన్నప్పుడు తక్కువ వాల్యూస్ ఉంటాయి. సో ఈ నంబర్ ఈ నంబర్ ఈ నంబర్ ఒకటే ఉన్నాయి, కానీ క్యూబ్స్ ఇవి స్క్వేర్స్. సో ఈ రెండు వదిలేయండి. ఈ రెండిట్లో చూసుకుంటే ఇది క్యూబ్స్, ఇది రెండు, ఇది కూడా క్యూబ్సే, కానీ ఇక్కడ వాల్యూస్ 67 క్యూబ్ 66, కాబట్టి ఇది ఎక్కువ ఉంది, కాబట్టి ఈ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఎక్స్ప్రెస్ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇది ద ఎక్స్పెన్షన్ ఫార్మ్. సో 6 టైమ్స్ రిపీట్ అయింది 4 టైమ్స్, అంటే 6 ఇంటూ 6 6 టు ది పవర్ ఆఫ్ 4. సో బి ఆప్షన్ ఇది కరెక్ట్. అలాగే బి ఇంటూ బి ఇంటూ బి ఇంటూ బి ఇచ్చారనుకోండి, బి టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ పర్పస్, ఓకేనా. సో ఇవి నెక్స్ట్ ఇంకొక 4 బిట్లు ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ 12th వన్ చూడండి. రైట్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ 2 ఇంటూ 10 క్యూబ్. 2 ఇంటూ 10 క్యూబ్ అంటే ఏంటి, 2 ఇంటూ 1000, 10 క్యూబ్ అంటే 2000. 2000 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బి ఆఫ్ ఇస్ ద కరెక్ట్. సింప్లిఫై 5 పవర్ 7 డివైడెడ్ బై 5 పవర్ ఆఫ్ 4 అంటే e to the power of m డివైడెడ్ బై e to the power of n అంటే e to the power of m మైనస్ n, మైనస్ చేయాలి. 5 to the power of 7 మైనస్ 4 అంటే ఇది 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఇక్కడ ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ రిప్రజెంట్ 715 ఇన్ ద రోమన్ న్యూమరల్ సిస్టమ్. 715 మనం ఎలా రాయొచ్చు అంటే 500 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 10 ప్లస్ 5 రాయొచ్చు. 500 అంటే మనకి డి, 100 అంటే సిసి, 10 అంటే ఎక్స్ వి, డిసిసి ఎక్స్వి ఎక్కడ ఉంది, డిసిసి ఎక్స్వి ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ విచ్ నంబర్ సిస్టమ్ యూజెస్ ఏ ప్లేస్ వాల్యూ మెథడ్, పొజిషనల్ మెథడ్ మేకింగ్ ఇట్ మోర్ ఎఫిషియంట్ దాన్ ది రోమన్ సిస్టమ్. ఈజిప్టియన్ మెథడా లేదా బేస్ 5 సిస్టమా, హిందూ అరబికా, బేస్ 60 సిస్టమా, హెక్సాడెసిమల్ సిస్టమా. సో మన హిందూ అరబిక్ సిస్టమే బెటర్. వై బికాజ్ మనకి రీజన్ చూసుకోండి, మనకి 0 to 9 నెంబర్స్ డిజిట్స్ మనం యూజ్ చేసి మొత్తం ఏ నెంబర్ అయినా మనం రాయొచ్చు, ఎంత పెద్ద నెంబర్ అయినాను, అంటే 0 1 2 3 4 5 6 7 8 9. సో ఈ యొక్క 10 డిజిట్స్ ని మనం యూజ్ చేసి మొత్తం ఏ ఎంత పెద్ద నెంబర్ అయినా మనం క్రియేట్ చేయగలం. సో దట్ ఈస్ ద హిందూ అరబిక్ సిస్టమ్ ఈజ్ బెటర్, ఓకేనా. సో నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. సో 2 మార్క్స్ లో 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 9408 మస్ట్ బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రొడక్ట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆల్సో ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ అన్నాడు. అంటే సో ముందు 9408 కి టైం ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 టేబుల్ 247 04, మళ్ళీ 2 టేబుల్ 223 62, మళ్ళీ 2 టేబుల్ ఇలా వేసుకోవాలి మీరు. ఏను 211 22 15 17, మళ్ళీ 2 టేబుల్ 7, మళ్ళీ అగైన్ 2 టేబుల్ 294, మళ్ళీ 2 టేబుల్ 147, మళ్ళీ 2 బాల్స్ 7 టేబుల్ 721 7 3 1s. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 స్క్వేర్ 2 స్క్వేర్, ఇక్కడ ఒక 2 స్క్వేర్, ఇక్కడ ఒక 2 స్క్వేర్, అలాగే 7 కూడా ఉన్నాయి, 7 స్క్వేర్ ఇంటూ 3. సో ఇంకొక 3 కావాలి. 3 ద లీస్ట్ నెంబర్, 3 ద, ఎందుకంటే ఇది ఒకటే ఉండిపోయింది కదా, రాయండి 3 ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి మల్టిప్లైడ్ టు 9408 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు చేస్తే ఎంత అవుతుంది, ఇది 9408కి ఇంటూ 3 చేయండి, 24 28224, ఓకేనా. సో దీని స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 28224 చేస్తే అప్పుడు ఎంత అవుతుంది, రూట్ ఓవర్ 2 స్క్వేర్, ఇక్కడ ఒక 2 స్క్వేర్ 2 స్క్వేర్ 7 స్క్వేర్
3కి ఆల్రెడీ ఇంకో మల్టిప్లై 3 చేస్తాం కాబట్టి 3 స్క్వేర్. ఇప్పుడు రూట్ 2 స్క్వేర్స్ క్యాన్సిల్ అవుతాయి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 2 2 4 4 2 8 8 ఇంటూ 21 దట్ ఈక్వల్ టు 168. ద ప్రొడక్ట్ కూడా స్క్వేర్ రూట్ కట్టేసాం. ఓకేనా? సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏ తక్కువ ఉందో చూసుకోవాలి, దాన్ని మల్టిప్లై చేయాలి. ఆ వచ్చిన స్క్వేర్ రూట్ కట్టినప్పుడు 2 స్క్వేర్ 2 స్క్వేర్ 7 స్క్వేర్ అలాగే ఉంటుంది. ఈ 3 గల మరి 3 స్క్వేర్ అయిపోతుంది, ఎందుకంటే 3తో మల్టిప్లై చేసాం కాబట్టి. సో 168 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు హౌ మెనీ నెంబర్స్ లై బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ 16 and 17 99 and 100. బిట్వీన్ n స్క్వేర్ అండ్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ చూసుకుంటే దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2n నెంబర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి 16 and 17 అని ఇచ్చాడు, దాని అర్థం 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్. సో మధ్యలో ఉండేది ఇది n అవుతుంది, ఇది n ప్లస్ 1 అనుకోండి. సో మనకు వచ్చేవన్నీ 2n, అంటే 2 ఇంటూ 16 32 నెంబర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 32 నెంబర్స్. సో సేమ్ యాజ్ సెకండ్ బిట్ లో మనం చూసుకునేసరికి 99 అండ్ 90 100 మనకి తీసుకుంటే 99 స్క్వేర్ అండ్ 100 స్క్వేర్ చూసుకుంటే ఇది n స్క్వేర్, ఇది n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. సో మనకు వచ్చేవి 2n, అంటే 2 ఇంటూ ఇక్కడ n అంటే 99 చూసుకుంటే 198 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇవి నెక్స్ట్ మనకి వచ్చేసరికి 2 మార్క్స్ అయ్యి 1 మార్క్ 2 మార్క్స్ అయ్యి. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. చూసుకోండి 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్ 2n రావాలి. 2 ఇంటూ 16 32 నెంబర్స్ ఉంటాయి. 99 100 ఇదంతా 100. సో 100 వచ్చేసరికి 2n. సో n అనేది ఇక్కడ 19 తీసుకోవాలి ఫస్ట్ నెంబర్. 2 ఇంటూ 99 198 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 4 మార్క్స్ ఒకటే ఇస్తారు. చూద్దాం. సో మనం ఇప్పుడు కనుక చూసుకుంటే ఫైండ్ ద 4 మార్క్స్ లో ఫస్ట్ వన్ చూసుకుందాం. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ప్యాటర్న్ ఎలా ఉంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇది కూడా 3 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 7 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 13 స్క్వేర్. సో 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ డాష్ స్క్వేర్, 9 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ డాష్ స్క్వేర్ ఇది కూడా డాష్ స్క్వేర్ అన్నాడు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్యాటర్న్. 1 2 2 2 తర్వాత 3 స్క్వేర్, 2 3 6 6 స్క్వేర్, 6 తర్వాత 7 స్క్వేర్, 3 4 3 4 12, నెక్స్ట్ నెంబర్ 13 స్క్వేర్. సో స్క్వేర్స్ అన్ని కామనే. సో దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఎంత అవుతుంది? 4 ఇంటూ 5 20, నెక్స్ట్ ఎంత అవుతుంది? 21 స్క్వేర్. ఓకే, అలాగే 9 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ 9 ఇంటూ 10 90 స్క్వేర్, నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ 91 స్క్వేర్. సో ఇది ప్యాటర్న్ మనం ఫాలోస్ అబ్జర్వ్ చేస్తే n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఆ తర్వాత వచ్చింది ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ప్లస్ 1 ఇంకోటి యాడ్ చేయాలి, అప్పుడు హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. అందుకనే 4 ఇంటూ 5 ఎంత? 20, నెక్స్ట్ 21 20 స్క్వేర్ అలాగా 21 స్క్వేర్ అలాగా. నెక్స్ట్ 9 ఇంటూ 10 90 స్క్వేర్, దాని నెక్స్ట్ నెంబర్ 91 స్క్వేర్. సో ఈ ప్యాటర్న్ ఫాలో కావాలి. సో ఈ ప్యాటర్న్ అనేది రాయండి, వర్కింగ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. 4 మార్క్స్ లో రెండోది. నెక్స్ట్ సింప్లిఫై అండ్ రైట్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. 10 to the power of -2 into 10 to the power of -5 అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది? a to the power of m into a to the power of n అంటే a to the power of m plus n. సో దాన్ని బేస్ చేసుకుంటే 10 to the power of మన పక్కనే రాసుకోండి మీకు 10 to the power of -2 ప్లస్ -5 అంటే ఎంత అయింది? 10 to the power of -7. అలాగే ఇక్కడ డివిజన్ వచ్చింది. డివిజన్ వచ్చినప్పుడు ఏంటి? a to the power of m డివైడెడ్ బై a to the power of n. ఏ ఫార్ములా ఏ లా అప్లై చేస్తామో అది పక్కన రాసుకోండి. 9 to the power of m minus n అప్పుడు ఎంత అవుతుంది? 9 to the power of -7 -4 9 to the power of -11 అవుతుంది. a to the power ఇదే ఫార్ములా ఉంది 13 to the power of -2 whole to the power of -3 అంటే a to the power of m whole to the power of n అంటే రెండు మల్టిప్లై చేయాలి m into n mn. సో దాని ప్రకారంగా చూసుకుంటే 13 whole to the power of -2 into -3 అంటే 13 to the power of 6 అవుతుంది అది. నెక్స్ట్ m power 5 n power 12 into mn whole to the power of 9. ముందు బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. m to the power of 5 n to the power of 12 ఇది m to the power of 9 ఈ రెండింటికి 9 చెందుతుంది ఇంటూ n to the power of 9. సో mలన్నీ ఒకవైపు రాసుకోండి, పక్క పక్కన ఈ రెండు పక్క పక్కన రాసుకోండి. అంటే ఎంత అవుతుంది? m to the power of 5 into m to the power of 9 into n to the power of 12 into n to the power of 9. ఎందుకంటే సేమ్ బేస్ ఉన్నవి.
సో మన సేమ్ పేజ్ ఉన్నవి ఏంటి, a to the power of m into a to the power of n equal to a to the power of m plus n. సో m to the power of 5 plus 9 into n to the power of 12 plus 9. సో m to the power of 14 into n to the power of 21. సో ఈ విధంగా రాసుకోవాలి. ఇవి మనకి 4 మార్క్స్ సమ్. 8 మార్క్స్ సమ్ ఒకటి చెప్దాం. ఇప్పుడు 8 మార్క్స్ లో చూడండి, ఆన్సర్ ది ఫాలోయింగ్ యూజింగ్ రోమన్ అండ్ ఈజిప్టియన్ నెంబర్ సిస్టమ్. కొన్ని నెంబర్స్ ఇస్తాడు, కొన్ని ఏమో రోమన్ నెంబర్స్ లోను, కొన్ని ఈజిప్టియన్ సిస్టమ్ లోను. సో మనకి రోమన్ నెంబర్స్ లో మనకు తెలుసు 1 అంటే 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10, ఎల్ అంటే 50, అండ్ సి అంటే 100, డి అంటే 500, ఎం అంటే 1000. సో ఈ విధంగా సింబల్స్ ఉన్నాయి. సో 1222 అన్నారు, అంటే 1000 ప్లస్ 20, 200 ప్లస్ 20 ప్లస్ 2. సో 1000 ఎలా రాయొచ్చు, ఎం. 200 అంటే 2 హండ్రెడ్స్, ఇది సిసి. 20 అంటే ఏంటి, 2 ఎక్స్లు, 1 ఇది. ఈ విధంగా వేసుకోవచ్చు. 2999 అంటే 2990 అండ్ 9. 2090 అంటే 2 ఎంలో. 900 అంటే 1000 మైనస్ 100. 1000 ఎంత మనకి ఎంలోంచి 100 తీసేయండి, సిఎం. అలాగే 90 అంటే ఎంత, 100 మైనస్ 10 అంటే ఎక్స్సి. 9 అంటే ఎంత, 10 మైనస్ 1 అంటే 1x. సో ఇది ఈ విధంగా రోమన్ న్యూమరల్స్ రాసుకోవాలి మీరు. 302 అంటే 300 ప్లస్ 2. 300 అంటే 3 సీలు అండ్ 1 2 అయిపోయింది. నెక్స్ట్ 715 ఎలా రాయొచ్చు, 500 ప్లస్ 200 ప్లస్ 5. 500 అంటే డి, 200 అంటే 2 సీలు, 5 అంటే ఎక్స్ ఉంటుంది. ఇంకప్పుడు 15 కదా, సారీ 15 అన్నప్పుడు ఎక్స్ ఉంటుంది, ఎక్స్ వి. ఇక 200 అన్నప్పుడు 2 సీలు, 15 అన్నప్పుడు ఎక్స్ 10, ఇక 10 ప్లస్ 5 అనమాట, ఇది 15. సో ఎక్స్ వి వస్తుంది. సో ఈజిప్టియన్ సిస్టంలో 1 ఈ సింబల్, 10 ఈ సింబల్, 100 ఈ సింబల్, 1000 ఈ సింబల్, 10,000 ఈ సింబల్ తీసుకున్నాం. సో అడిగింది 1023. 1020 అండ్ 3 కింద స్ప్లిట్ చేసుకోండి. 1000 అంటే ఈ సింబల్, 20 అంటే 2 యూని తిరిగేసి ఉన్నాయి, 3 అంటే 1111 అది సింబల్. 784 అనుకోండి, 700 ప్లస్ 80 ప్లస్ 4, 700s. 100s ఈ సింబల్ 9లో ఉంటుంది, రో మోడల్ లాగా. సో 7 వేసుకున్నాం. 80 అన్నప్పుడు 8 యూ షేపులు, రివర్స్ యూ షేపులు రాయండి. 8 3 6 8. 4 అన్నప్పుడు 4 1s రాసుకుంటారు. సో 10,100 దీన్ని ఎలా రాయొచ్చు, 10,000 ప్లస్ 100 రాయండి. 10,000 సింబల్ ఏంటి, ఇలాగ ఉంటుంది, ఇది ప్లస్ 100 సింబల్ ఏది, ఇది రో టైప్ లాగా 9 షేప్ లాగా ఉంటుంది అనమాట. 430 అంటే 400 ప్లస్ 30. 400s అంటే ఏంటి, 4 9s లాగా ఉన్నాయి చూడండి, రోస్, ప్లస్ 30 అన్నప్పుడు 3 యూస్ రివర్స్ దీంట్లో ఇవి. సో మొత్తం ఇవి 4 8. సో 8 మార్క్స్ సమ్స్ ఇవి. సో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి, ఒకటి రాసుకుంటే సరిపోద్ది. సో ఇవన్నీ కూడా మోడల్ పేపర్లో ఉండేటువంటి సమ్స్ మాత్రమే, ప్రాక్టీస్ పర్పసే. సో ఇదే విధంగా మోడల్ వస్తే మీకు చేసుకోవడానికి ప్రాక్టీస్ కోసం ఉపయోగపడుతుందని చేయడం జరిగింది. ఓకేనా. సో థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియోని 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మొత్తం 20 సమ్స్ ఉంటాయి. 1 మార్క్ 15, 2 మార్క్స్ 2, 4 మార్క్స్ 2 అండ్ 8 మార్క్స్ 1. 8 మార్క్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది.